4 ఇప్పుడు మరి మనల్ని ఎన్ని సంవత్సరాలు మోతున్నాడు? మన వయసు అంత అంత. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడు వెంబడిస్తున్నావో అన్ని సంవత్సరాలు నిన్ను ఎత్తుకొని ఏం చేస్తున్నాడు? నిన్ను ఎత్తుకొని, చెప్పండి, ఎత్తుకొని మన బిడ్డలు తల్లిదండ్రులు మోయగలరా? సగం వరకు బలం ఉన్నంత వరకే మోయగలరా? వారికి డబ్బు ఉన్నంత వరకే చూడగలరా? మరి నీ తండ్రి, నీ ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు ఎంతవరకు మోస్తున్నాడు, ఎంతవరకు ఎత్తుకుంటున్నాడు? పిల్లరా, అన్లిమిటెడ్ అండి, అంతే. ఆయన ప్రేమ నీ మీద ఉండేది అన్లిమిటెడ్, అంతే, పరిమితి లేదు. అగాపే అంటారు, అదే ఈ భాషలో, హెబ్రీ భాషలో ఏమంటారు? అగాపే ప్రేమ, అగాపే ప్రేమ, కొలత లేని ప్రేమ. ఆలోచించావా? ఈరోజు హోంవర్క్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఆయన అసలు ఏమీ మాట్లాడద్దు, ప్రార్థన చేయొద్దు, ఏమీ కూర్చొని ఒక పీస్ ఆఫ్ మైండ్లో కూర్చొని సెల్ స్విచ్ ఆఫ్ చేసి, ప్రభా నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు నన్ను అని కొంతసేపు ఆలోచించండి. అయిన తర్వాత నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను, ఆ 2 బేరీజ్ వేసుకుంటే మనం అవుట్, అంతే. ఆయన ప్రేమించగలిగినంత, ప్రియులారా, ఆయన ఎంతైతే మనల్ని ప్రేమిస్తున్నాడో అంతగా నన్ను ప్రేమించమంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? 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 అరాకొరా ప్రేమించటమా? ఇష్టం ఉంటే చర్చికి రావడమా, ఇష్టం ఉంటే ప్రార్థన చేయడమా, ఇష్టం ఉంటే భక్తి చేయడమా, ఇష్టం ఉంటే ఏదో అది మైండ్ బాగుంటే, లేకపోతే మంచిగా ఉంటే, టెన్షన్స్ ఏమి లేకుండా ఉంటే ఏదో వచ్చి కూర్చొని ఒక అరగంట వెళ్ళగలగనుకొని వెళ్ళిపోవడమా? ఇదేమి ప్రేమ అండి, ఇదేమి భక్తి అండి, ఇదేమి ఇదంటే నాకు అర్థం. క్రైస్తవులు, అర్థమవుతుందా? నీకు మంచి సీరియస్లో ఉన్నావు, పిల్లలు, తండ్రి అలాగా ఉన్నదా, బాగోలేదా నీకు, సరే చూద్దాంలే అనుకుని చెప్పి నీకు పని మీదకి వెళ్ళిపోయాడు అనుకో, ఏమంటారు? గొప్ప కూలిపోతారు పిల్లలు. ఎందుకు తెలుసా? ఇదేంటండి, ఇదేం ప్రేమ అండి, మా నాన్న నన్ను అస్సలు ప్రేమించండి 100 మందికి చూడతాం. నిజమే, మరి ప్రేమించాలా సమయంలో, దగ్గర ఉండాలా సమయంలో, హత్తుకోవాలా సమయంలో, ఏది చేయాలది చేయాలా సమయంలో. మరి నీ తండ్రి, పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? ఎంతగా ప్రేమిస్తున్నాడు? చెప్పాను కదా, భార్యాభర్తల ప్రేమ ఎంత ప్రేమ. నీతోనే నడుస్తున్న ప్రమాణాలు చేస్తాం. ఎంతవరకు నడుస్తాం? ఉన్నంతవరకు నడవగలరు. మంచి భార్యాభర్తలు అయితే, అర్థం చేసుకునే వారైతే. అది కాకపోతే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అంతే. అందుకని అప్సెట్ అయిపోతారు. చూడండి, జీవితకాలం అంతా నాతో నడుస్తానని ప్రార్థన చేసినా, లేకపోతే ప్రమాణం చేసినా ఈవిడ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందండి, బాధలో అంటారు, కష్టంలో, ఈ శ్రమలో అని వాళ్ళు దుఃఖపడిపోయి అప్పటికే చనిపోతారు, అంతే. మరి నీ తండ్రి ప్రేమ ఎంతవరకు నీతో నడడానికి ఇష్టపడుతున్నాడు? ముద్దుమి వచ్చు వరకు. చప్పట్లు కొట్టాలా? ముద్దుమి వచ్చు వరకు. అది భర్త అయినా, భార్య అయినా, యవనస్తుడైన, వృద్ధుడైన, పిల్లవాళ్ళు ఎవరైనా సరే, ఆయన అంటున్నాడు, ఈరోజు నిన్ను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, నువ్వు నా దగ్గరికి వచ్చి నా పాదాలు పట్టుకోగలిగితే, నీ హృదయం నాకు ఇవ్వగలిగితే, అంతం వరకు నేను నిన్ను ప్రేమిస్తాను. ఏమిటి? దేవుని ప్రేమలో కొలతలో మార్పు ఉంటుందా? ఉంటుందా? మార్పు లేని వాడు మన దేవుడు. హల్లెలూయా.